హాయ్ ఫ్రెండ్స్. ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి ఫాలో అవుతున్న ప్రతి భారతీయుడికి మనసులో ఏదో ఒక మూల ఉన్న ఒక చిన్న అనుమానం ఏంటంటే, యుద్ధంలో మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్స్ ఇంత పైచేయి సాధించి పాకిస్తాన్ ఇన్నిసార్లు కవిస్తూ మళ్ళీ మళ్ళీ డ్రోన్స్ అటాక్ చేస్తూ ఉన్నా, వాళ్ళ సీజ్ఫైర్ని వాళ్ళే ఉల్లంఘించినా, ఎందుకు ఆర్మీ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఎందుకు ఇంకా అంత కంట్రోల్డ్గా వ్యవహరిస్తుంది? ట్రంప్ ఏమన్నాడు అంటే తన స్టేట్మెంట్లో, నేను ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్తో మాట్లాడాను. నేను మీతో ట్రేడ్ చేయడం మానేయాల్సి ఉంటుంది, మీరు యుద్ధం ఆపకపోతే మీతో ట్రేడ్ ఆపేయాల్సి ఉంటుందని చెప్తే ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఒప్పుకున్నారు. కాబట్టి నేను ట్రేడ్ని అంటే వాణిజ్యాన్నే ఒక ఆయుధంగా వాడి యుద్ధాన్ని ఆపాను అని తను క్లెయిమ్ చేసుకున్నాడు. నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఇది న్యూ నార్మల్, ఇక మీద పాకిస్తాన్ ఎప్పుడైనా సరే చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ మనం ఎదురు తిరుగుతామని చెప్పారు. కానీ ట్రంప్ చెప్పిన విషయాన్ని డిప్లొమాటిక్గా కూడా ఎందుకు మరి వ్యతిరేకించలేదో, భారతదేశం ఎవరి ఫోర్స్ వల్ల ఎవరి ప్రోద్బలం వల్ల కాకుండా మా అంతకు మేమే డిసైడ్ చేసుకొని యుద్ధం ఆపామని కానీ ఎందుకు చెప్పలేదో కాస్త అర్థం కావట్లేదు. దీనివల్ల ఏమైంది అంటే, చాలామంది ఇండియన్స్ ఏదైతే డిక్లేర్ చేశారో సీజ్ ఫైర్ గురించి, మేము ఆపేస్తున్నాం యుద్ధాన్ని ప్రస్తుతంగా డిక్లేర్ చేసిన మిస్రీ గారి మీద, వాళ్ళందరి మీద ట్రోల్స్ చేయడం, అయినా ఇండియన్స్ అయి ఉండి ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ మీద, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్సనల్స్ మీద ట్రోల్ చేయడం అనే మనస్తత్వం మీద నాకు అర్థమే కావట్లేదు. మీకు అంత ధైర్యం ఉంటే ట్రోల్ చేసే వాళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేయండి, మీరు వెళ్ళి వాళ్ళ గన్నులు తీసుకొని మీరు యుద్ధం చేయండి. అసలు ఫస్ట్ ట్రోల్ చేస్తే మనస్తత్వం మానేస్తే సగం ఇండియా బాగుపడుద్ది. సరే, అసలు ఈ మోడీ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు ఇప్పటికి కూడా నేను ట్రంప్ వల్ల కానీ, అసలు డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా వేరే దేశాల జోక్యం వల్ల మేము ఆగలేదు, మా అంతకు మేమే డిసైడ్ ఆగాము అని చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు ఏమీ చెప్పకపోవడం వల్ల ట్రంప్ తను చేసుకున్న క్లెయిమ్స్ నిజమేమో అన్నట్టుగా ప్రపంచం ఆలోచిస్తుంది. ఎందుకంటే ట్రంప్ చేసిన క్లెయిమ్ ప్రపంచం అంతా చూస్తుంది. అమెరికా అనే దేశం ఇచ్చిన క్లెయిమ్ని ప్రపంచం అంతా ఆలోచిస్తుంది కదా, కంపల్సరీగా కరెక్టేనేమో అని. మన వైపు నుంచి ఎలాంటిది కూడా దానికి తిరస్కారం జరగలేదు. ఇప్పటికైనా అట్లీస్ట్ ఈ రోజు రేపట్లో మోడీ గారు ఒక ప్రకటన చేసి, లేదు మేము మా డెసిషన్ మేమే తీసుకున్నాము, ట్రంప్ వాళ్ళ జోక్యం ఏమీ లేదని చెప్తే బాగుంటుంది. కాస్త ఇండియన్స్ కూడా అసలు ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఆపడం వల్ల మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగితే రేపొద్దున మళ్ళీ దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదేదో మొత్తానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది కదని కూడా ఒక భావన ఉంది అందరిలో. చూద్దాం మరి దీనికి ఏమైనా త్వరలో 1-2 రోజులు ఏమైనా మోడీ గారి నుంచి ఏమన్నా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఆన్సర్ వస్తుందేమో ఆశిద్దాం.